అయ్యో అలా అనేసానేంటి? మాత్రం కాళ్ళ రాత్రి. శృతి నువ్వు రావా? అవునా, థ్యాంక్ యూ సార్. మీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉందండి. ఆ ఎక్స్పోలో హలో కావ్య గారు, ఇది కూడా ఇంపార్టెంటే కదా. ప్లీజ్ కావ్య గారు, మీరు వస్తున్నారంతే, ఇంకేం చెప్పకండి. చూస్తున్నా అయినా రేపు నీకు అంత ముఖ్యమైన పనేం? నాకెప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? అక్కడ అల్లుడు గారిని చూడగాని నన్ను మరి వెళ్ళటానికేంటో నీ సమస్య. వెళ్తున్నాను. మన డిజైన్స్ గురించి ఆలోచిస్తున్నాను. నేను ఆల్రెడీ వేసేసాను. నేను చెప్పిన పని చెప్పిన టైంకి పూర్తి అవ్వాలి, అర్థమైంది? డిజైన్స్ చాలా బాగున్నాయి సార్. మన కంపెనీకి తప్పకుండా అవార్డు వస్తుంది. ఈ పని నువ్వు చేసుంటే మీరు బొమ్మరిల్లు ఫాదర్ లాగా అన్ని చేసుకుంటూ పోతే పర్లేదు. వారి దగ్గరే కాదు, ఒక దొంగ ఇంకొక దొంగ దగ్గర కూడా అబద్ధం చెప్పకు. ఎలా దెబ్బ కొడుతున్నావు? ముందు చెప్పు. రేపు జరగబోయే ఎక్స్పోలో ఆ కావ్య వేస్తే ఒప్పుకుంటుందా? ఏదైతేనే సొంత ఆ కావ్య ఈ దుగ్గిరాల ఇంటికి పర్మనెంట్ గా శత్రువుగా మిగిలిపోతుంది. చాలా పెద్ద తప్పు చేశారు అని బాధపడేలా చేస్తాను. నీతో ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. రేపడాలనుంది. నేను కూడా తప్పకుండా వస్తాను. ఉంటాను. బాయ్ ఆంటీ. మా అత్త ఫోన్లో ఎవరితోనూ గూడు పుటాని చేస్తుంది. దీని ప్లాన్ సక్సెస్ అవ్వకుండా ఉండాలంటే రేపు నేను కూడా అక్కడికి. ఒట్టు మీద ఉన్నాం కదా అని వదిలేశాను. నాకొస్తున్న కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. అంటే నువ్వు ఒప్పుకుంటావా? నిన్ను బాధ పెట్టడం చూపుమా నీ వెండి వెన్నెలే సిరిమూవై ఆడాలనుకున్నా ప్రేమ కాంతి కనబడలేదా మరి? ఏ నెల రోజులు నా మీద కోపంగా ఉంటావు, ఎలా మేనేజ్ చేయాలా అని భయపడి చచ్చాను. నాకు అస్సలు నచ్చట్లేదు. నీకోసం నడపడం లేదు, మన కోసం. అవసరమా? నేనేమైనా పనులు చేయడం నాకేం కొత్త కాదు. తప్పు కానప్పుడు నేను ఆటో నడపడం తప్పెలా అవుతుంది? నచ్చిన పని వదిలేశానని ఎలా అనుకుంటావు? ఆటో నడుపుతూనే మన ఇల్లు గడవడానికి మాత్రమే నేను ఈ ఆటో నడుపుతున్నాను. తగ్గట్టు ఉద్యోగం చేయొచ్చు కదా. అలా ఫుల్ టైం ఉద్యోగం చేస్తూ బిజీగా ఉండిపోయి ప్లీజ్ పొట్టి, నన్ను నమ్ము. మనం అనుకున్న స్థాయి ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు అలా ఆపకూడదని తెలీదా నీకు? నాకన్నీ తెలుసులే కాని ఇవ్వాలా? అవసరం లేదే. కాని ఒక మంచిగానే మాట్లాడతాను. ఈ మొండితనమే వద్దనేది. అమ్మా, నేను వెళ్తున్నది పనినివ్వదు. కావాలని కోరుకుంటున్నాను. హారతి తీసుకో. నువ్వా? ఏంటి డాక్టర్ 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 వెళ్తానంటే ఆశ్చర్యపడాలి గాని అవార్డ్ ఫంక్షన్ కి వెళ్తానంటే ఇంత ప్రేమ అంతటా నువ్వు వెళ్తానని ఇంతగా అడుగుతున్నావంటే
ఏదో పెద్ద కారణమే ఉంటుంది. తీసుకెళ్లి అవార్డు ఫంక్షన్ లో పెడితే ఏం జరుగుతుందో ఏంటో. అయితే చచ్చినా నమ్మను. వస్తానని ముచ్చట పడుతుంది కదా. ఇదేదో బై వన్ గెట్ వన్ స్కీమ్ లాగా ఎలకని పిల్లిని ఒకే బోన్లో పెడతారా? చూసారా, మా అత్త నమ్ముతారా? నేను ఏడిపించే టైపు. సరే పదండి. పడుతున్నట్టున్నారు. ఇక్కడ పోటీలోకి ఎంత మంది వచ్చినా డెఫినెట్లీ ఈ అవార్డు మనకే వస్తుంది. నువ్వు చెప్తుంటే వినటానికి బానే ఉంది. తన టాలెంట్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందులో తప్పే ఉంది. బిజినెస్ అన్నాక ఇవన్నీ కామనే కదా. నీకు రాజు గుర్చే వరకు వదిలిపెట్టాడు. అతనితో తప్పుగా ప్రవర్తించి గురించి నాకు బాగా తెలుసు. తన టాలెంట్ ఏంటో కూడా నాకు తెలుసు. అది కావాలి, అంతే కదా? అంతే బేబీ, నేనున్నాను కదా. వాటికి ఎదురుపడి రాజు మనసు మార్చాలని చూస్తున్నావేమో. వాడెప్పటికీ మీ